ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ఛానల్కు స్వాగతము. ఈరోజు భగవద్గీతలోని 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. భగవద్గీత అనేది 6 అధ్యాయాలలో 3 విభాగాలుగా ఉన్నది. మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. 18 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు అనేది కర్మయోగాన్ని వివరిస్తూ ఉంటుంది. రెండో భాగం వచ్చేసి 3 భాగాల్లో రెండో భాగము భక్తి యొక్క మహత్యాన్ని, భక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలి, తర్వాత భగవంతుని యొక్క విభూతి అంటే ఐశ్వర్యాలను తెలియజేస్తుంది. మిగతా 6 అధ్యాయాలు 3వ భాగం అనేది తత్వజ్ఞానానికి సంబంధించింది. ఈ 3వ భాగంలో మొదటి అధ్యాయము మనకు 2 పదాలను పరిచయం చేస్తుంది. ఒకటి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలిసినవాడు. క్షేత్రం అంటే శరీరం. క్షేత్రమును తెలిసినవాడు అంటే అందులో ఉండే ఆత్మ అని అనుకోవచ్చు. ఇది చాలా సరళీకరణ చేసినట్టు. క్షేత్రం అంటే దాంట్లో చాలా ఉంటాయి. మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, అహంకారము మరియు మన వ్యక్తిత్వంలో ఉండే భౌతిక శక్తి. ఈ నిర్వచనముల ఆత్మ గురించి ఆత్మను కలిపి ఉంటే దాన్ని అస్తిత్వాలను శరీర క్షేత్రం అని అనొచ్చు. జీవాత్మను క్షేత్రమును తెలిసినవాడు లేదా క్షేత్రజ్ఞుడు అని అనొచ్చు. అంటే ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే భగవద్గీత అనేది 3 విభాగాలుగా ఉన్నది. 3 విభాగాలు మొత్తం 18 అధ్యాయాలు. ఒక్కొక్క విభాగంలో 6 అధ్యాయాలు. మొట్టమొదటి 6 అధ్యాయాలు వచ్చేసి కర్మయోగం గురించి చెప్తుంది. రెండవ భాగము 6 అధ్యాయాలు భక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి, తర్వాత భగవంతుని యొక్క విభూతులను ఏ విధంగా పొందొచ్చు, ఐశ్వర్యాన్ని ఏ విధంగా పొందొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాన్ని విభూతి, ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతి అని అంటాం. తర్వాత 3వది వచ్చేసి జ్ఞాన భాగాన్ని గురించి, జ్ఞానం గురించి తెలియజేస్తుంది. సో ఇందులో మనం ఏంటంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అటువంటి పదాలు ఉంటాయి. క్షేత్రము అని అంటే ఏంటి అని అంటే శరీరం. క్షేత్రజ్ఞుడు అంటే దాని గురించి తెలిసినవాడు అంటే ఆత్మ. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడు? ఒక క్షేత్రం అంటే మనం అంటాం కదా, క్షేత్రం తన పొలంలో విత్తనాలు వేసి పంటను పొందుతాడు. అదేవిధంగా మన శరీరం అనేటువంటి క్షేత్రంలో మంచి ఆలోచనలు లేదా చెడు ఆలోచనలు వేసి వాటి ద్వారా వచ్చినటువంటి ఫలాలను పొందుతాము. దాని ద్వారా మనం భవిష్యత్తుని పొందుతాం అన్నట్టు. ఇప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే మన 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 ప్రజెంట్ కండిషన్ అనేది మన యొక్క రిజల్ట్ ఆఫ్ అవర్ పాస్ట్ యాక్షన్స్. ఇప్పుడు ఎవరైనా ఏమంటారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ హిస్ థాట్స్ అని అంటారు కదా, ఆ విధంగా. ఇప్పుడు ప్రతి పనికి ఒక రీజన్ ఉంటుంది. ఓకే, సో ఈరోజు మనం 13వ అధ్యాయంలో 1వ శ్లోకం గురించి చెప్దాం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవీచ తద్వేదుతుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను. ఏ విధంగా పలికిండు? ప్రకృతిం అంటే భౌతిక ప్రకృతి, పురుషం అంటే పురుషుడు, చ మరియు, ఏవ నిజంగా, క్షేత్రము అంటే క్షేత్రం, క్షేత్రజ్ఞం క్షేత్రమును తెలిసినవాడు, ఏవ అయినా, చ మరియు, ఏతత్ ఇది, వేదితుం తెలుసుకొనుటకు, ఇచ్చామి కోరుతున్నాను, జ్ఞానం జ్ఞేయం జ్ఞానం యొక్క లక్ష్యం, చ మరియు, కేశవ కృష్ణ. కేశి అనే రాక్షసుని సంహరించిండు కాబట్టి ఆయనని కేశవ అని అంటారు అన్నట్టు. సో అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కేశవ, అసలు ప్రకృతి అంటే ఏంటి, అసలు పురుషుడు అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు నిజమైన జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానం యొక్క పర్పస్ ఏంటి అంటే లక్ష్యం ఏంటి అంటే బేసిక్ ఏంటంటే ఇక్కడ అర్జునుడు ఒక శిష్యుడిగా మారి శ్రీకృష్ణుని అడుగుతున్నట్టు, ఓ కేశవ, అసలు ఈ ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి. మనం అంటాం కదా ప్రకృతి పురుషుడు అని. ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటిది, అసలు క్షేత్రజ్ఞుడు అంటే ఏంటిది, తర్వాత జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవాలనేటువంటి ఒక ఉబలాటంతో అర్జునుడు శ్రీకృష్ణుల వారిని అడుగుతున్నాడు అన్నట్టు. సో ఇది 13వ అధ్యాయంలో 1వ శ్లోకం. అంటే 13వ అధ్యాయం ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. అంటే ఇందులో మనం ఏంటి అంటే మనకు రకరకాల వాటి గురించి శ్రీకృష్ణుల వారికి తెలియజేస్తారు. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, తర్వాత వివిధ జీవరాశులు ఎలా ఉంటాయి, తర్వాత స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆ విధంగా వివిధ వాటిని గురించి వివరిస్తారు. ఓకే, కృష్ణం వందే జగద్గురు.